కేవలం జిల్లా కోసం అధికారులు చేయడం లేదని చెప్తున్నారు. కానీ నాయకులు చెప్తేనే అధికారులు పనిచేస్తారు. మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, బీజేపీ పార్టీలో, మరి మీరు ఎందుకు ఒత్తిడి తీసుకురావడం? కరెక్ట్ పాయింట్ కదా. కేసు మంచిగున్నా జడ్జి తలకాయ తినేవాడు ఉంటే నీకు ఆర్డర్ రాదు. కేసు అటు ఇటున్నా జడ్జి కొంచెం తలకాయ ఉన్న మనిషి అయితే ఆర్డర్ వస్తుంది. ఈ అధికారులు ఎట్లుంటుందంటే వాళ్ళు ఏదైనా రాజకీయ నాయకులు చెప్తే సరేలే మనకెందుకులే అని పక్కన పెట్టారు. అది కాదు ఇది. నేను అందుకే అనేది, మీకు పరిపాలన పరంగా సరిగలేదు ఆదోని మార్కాపూర్తో పోలిస్తే రాజకీయంగా ఈ రాజకీయ నిర్ణయమా పరిపాలన పరంగా నిర్ణయమా అని అడుగుతున్నా. ఎందుకంటే రాజకీయ నిర్ణయం అయితే అక్కడ మార్కాపూర్కి 4 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో 3 టీడీపీ గెలిచింది, 1 వైసీపీ గెలిచింది. ఇక్కడ ఆదోన్లో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 5 2 టీడీపీ, 2 వైసీపీ, 1 బీజేపీ. కాబట్టి ఈ డైలమాలో ఉన్నాము. మా టీడీపీ వాళ్ళు ఎక్కువ గెలవలేదా, మాకు వద్దు అనుకుంటున్నారా, లేకపోతే ఆదోనిలో అంత వైబిలిటీ లేదంటున్నా. టేక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆదోని, ఈ మన ఆదోని ట్రైన్స్ ఎన్నిపోతున్నాయి తెలుసా? 90 ట్రైన్లు పోతున్నాయి ఇక్కడ నుంచి, 90 ట్రైన్లు. అదే మార్కాపూర్ 35 ట్రైన్లు. రైట్ ఫ్రమ్, నాకు తెలిసి 2/3 ఆఫ్ ఇండియా ఈజ్ బీయింగ్ కవర్డ్ ఫ్రమ్ దిస్ ఆదోని. రైట్ ఫ్రమ్ ఢిల్లీ, వారణాసి, అహ్మదాబాద్, ఎక్కడెక్కడ దిక్కు త్రూఅవుట్ ది కంట్రీ ఇక్కడ నుంచి ట్రైన్స్ ఉన్నాయి, ట్రైన్ కనెక్ట్ ఉంది. ఇప్పుడు దీనివల్ల జిల్లా ఇవ్వకపోవటం వల్ల ఎవరికి నష్టం అంటే రాజకీయ నాయకులకి ఎవరికి నష్టం లేదు. దీంట్లోన వాళ్ళు ఎమ్మెల్యే ఉంటారు, ఎంపీ ఉంటారు, మినిస్టర్, వాళ్ళది వాళ్ళకు ఉంటుంది. అయితే నష్టపోయేది ఏమంటే రైతులు, సామాన్య మానవుడు. కలెక్టర్ ఆఫీస్ పోవాలంటే ఇక్కడ నుంచి సుమారుగా 105-110 కిలోమీటర్లు. బస్సులో ఒక ఆర్టీసీ బస్సులో మామూలు వ్యక్తి పోవాలంటే మినిమం అంటే 3-4 గంటలు పడుతుంది. ఎందుకు చిన్న రాష్ట్రాలు ఇవ్వాల, జిల్లాలు చిన్నగా ఎందుకు ఇవ్వాలని మేము మా వాజ్పేయి గారు ప్రధానమంత్రి గారు ఎప్పుడో 2000లో చెప్పినాడు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ ఎందుకు ఇచ్చినాడు? అప్పుడు పొద్దుపోకి ఇచ్చినామా? ఈ జిల్లాలు ఎక్కువ చేయాలా, ప్రజల దగ్గరికి తీసుకొని పోవాలా. మనకంటే చిన్న రాష్ట్రం తెలంగాణ, అక్కడ 36 జిల్లాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఎందుకు 26? ఎందుకని ప్రశ్నించుకోండి, మీ 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 అంతరాత్మను ప్రశ్నించుకోండి. అక్కడ మనకంటే తక్కువ ఉన్న రాష్ట్రంలో 36 ఉంటే ఇక్కడ 26 ఎందుకున్నాయి? 26 ఇప్పుడు చేస్తేనే అయినాయి. అంతకుముందు 23 ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పుణ్యమాని 3 వచ్చినాయి. అదే చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని మిగతా ఏవైతే 3 ఆదనుకొని 3 చేసినారో దయచేసి చెప్తున్నా, ఇప్పటికైనా కూడా మీరు ఒకటే చేయండి. మీకు ఇమ్మీడియట్గా ఇవ్వాలంటే ఏమన్నా ఇబ్బంది ఉంటే టైం లైన్ ఫిక్స్ చేయండి. 6 నెలల్లో ఇస్తాం, 5 నెలల్లో ఇస్తామని చెప్పండి. అంతేగాని మేము ఇచ్చినామా అయిపోయింది, ఏదో ఒక టీడీపీ నాయకుడు అయిపోయింది కదా, ఏంది అయిపోయేది, ఏమైపోయిందని నిన్ను పిలిచి ఏదో ఒక రాజకీయ నాయకుడు ఒత్తిడి చేస్తే అయిపోయిందంటే అయిపోయిందా? ప్రజల ఆకాంక్ష, ప్రజల కోరిక, ప్రజల మన్నల్ని నువ్వు పొందాలంటే ఇక్కడ 13 లక్షల మంది మీకు ఓట్లు కావాలంటే రేపు మళ్ళీ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో మేము పోతే మా పరిస్థితి ఏందని ఆలోచిస్తున్నా. అందుకే కూటమి ప్రభుత్వంలో ఉన్నాము. దయచేసి చెప్తున్నా, రేపు లోకల్ బాడీ ఎలక్షన్ మేము పోయి 13 లక్షల మంది ఓటు అడగాలంటే ఒక టైం లైన్ ఫిక్స్ చేయండి. 6 నెలలు ఇస్తామో, 5 నెలలు ఇస్తామో, సంవత్సరంలో ఇస్తామని చెప్పండి. అది చెప్తాను మేము పోయి ప్రజల దగ్గర పోయి చెప్పుకునేకుంటుంది. కానీ మేము ఏం చెప్పము ఇంతే అంటే మాత్రము మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి, ప్లీజ్ కన్సిడర్ దిస్. ఈ 13 లక్షల మందిని మీకు ఓటేసినాను మొన్న అసెంబ్లీలో, మీకంటే ఎన్డీఏకి మొత్తం ఓటేసినారు. కాబట్టి వాళ్ళ మన్నలను పొందడానికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను.